ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ప్రభు యొక్క పరిశుద్ధ నామాన మీ అందరికీ శుభములు తెలియచేయుచు ఉన్నాను. సికింద్రాబాదు నందలి బైబుల్ బ్యాప్టిస్టు సంఘ కాపరిగా ఈ సమయంలో ఈ మాధ్యమము ద్వారా దేవుని వాక్యాన్ని మీకు అందజేయటానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యమును బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ప్రత్యేకముగా మనము అనేక సంఘాలను చూస్తూ ఉన్నాము, కాపరులను చూస్తూ ఉన్నాము, బోధకులను చూస్తూ ఉన్నాము, బైబిల్ యొక్క టీచర్స్ను లేక పండితులను చూస్తూ ఉన్నాము. దానితో పాటు అనేకమైనటువంటి బోధలు కూడా మనము వింటూ ఉన్నాము. దీనంతటికీ కూడా కారణం ఏమిటి అని అంటే బైబిల్ గ్రంథాన్ని సరి అయినటువంటి రీతిగా అర్థము చేసుకోకుండా ఉండుట. ప్రియమైనటువంటి వారలారా, క్రైస్తవులందరికీ కూడా క్రైస్తవ విశ్వాసానికి కానివ్వండి, నమ్మకాలకు కానివ్వండి, బోధకు కానివ్వండి, మూలము పరిశుద్ధ బైబిల్ గ్రంథం. కనుక మనము సరి అయిన సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలి. మరి సరైనటువంటి అలవాటులను, ఆచారాలను కలిగి ఉండాలి అని అంటే ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనము పఠించేటువంటి విధానాన్ని మొట్టమొదటిగా మనము తెలుసుకోవాలి. కనుక కొన్ని వారాలు ప్రభు చిత్తమైతే మీతో కూడా కలిసి హౌ టు స్టడీ ద బైబిల్ను మనము ఎలాగూ పఠించాలి అనేటువంటి ఈ యొక్క అంశం మీద కొన్ని సందర్భాల్లో మనము అనేక బోధలు విని ఉండవచ్చు. అయితే ఈ సమయంలో మరి మనము దేవుని వాక్యములో నుండి ఏమి వినబోతూ ఉన్నామో తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనములో, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. ఈ మాటలు ఇర్మియా తన అనుభవంలో చెప్పినటువంటి మాటలు. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచు ఉన్నవి. దేవుని వాక్యాన్ని అనగా పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని పఠించటము అనేటువంటిది మనందరికీ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. దేవుని వాక్యాన్ని మనము పఠించినప్పుడు లేక చదివేటప్పుడు హృదయానికి ఆనందము కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మొట్టమొదటగా మనం తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథాన్ని పఠించటము ద్వారా మనము ఆత్మీయమైనటువంటి మేలులు పొందుతాం. బైబిల్ను చదివేవారు కొంతమంది ఏమనుకుంటారంటే, ఇంత సమయము బైబిల్ చదవాలన్నా, బైబిల్ చదవటానికి నాకు సమయం లేదు అని అనుకుంటారు. కానీ దేవుని మాటలు మనకు సంతోషాన్ని ఇస్తాయి, దేవుని మాటలు మనకు ప్రోత్సాహాన్ని కలుగజేస్తాయి. దేవుని వాక్యము మరి మానవుల యొక్క అభిప్రాయాలు కాదు, మానవ తత్వశాస్త్రము కూడా కాదు. ఇట్ ఈజ్ నాట్ హ్యూమన్ ఫిలాసఫీ. లేక పరిశుద్ధ బైబిల్ గ్రంథము అనేటువంటిది గొప్ప వ్యక్తులు పలికినటువంటి మాటల యొక్క సంకలనము కాదు. మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథము ఏమిటి అని అంటే అది దేవుని వాక్యము. ఈ దేవుని వాక్యమైనటువంటి పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని దేవుడు 40 మంది గ్రంథకర్తలను ప్రేరేపించి ఆయన మన ఆత్మీయమైనటువంటి మేలు కొరకు వ్రాయించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కనుక ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనము అర్థం చేసుకోవాలి అని అంటే కొన్ని మార్గదర్శకాలు కావాలి. వీ నీడ్ టు హ్యావ్ సమ్ గైడ్ లైన్స్ ఫార్ అండర్స్టాండింగ్ ద బైబిల్ గ్రంథాన్ని ఎవరు పడితే వారు ఏ రీతిగానైనా చదవటము, ఏ పద్ధతిలోనైనా చదవటము చేసినట్లయితే బైబిల్ గ్రంథాన్ని మనము అర్థం చేసుకోలేం.
కనుక బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకోవటానికి కొన్ని మార్గదర్శకాలు, కొన్ని గైడ్ లైన్స్ మనకు కావాలి. కనుక నా మాటలు వింటూ ఉన్నటువంటి మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఈ ధ్యానం ద్వారా మీకు ఆత్మీయమైనటువంటి మేలు కలుగుతుంది. బైబిల్ గ్రంథాన్ని పఠించాలి అని అంటే మొట్టమొదటిగా బైబిల్ గ్రంథాన్ని ప్రార్థనతో ప్రారంభించాలి. బిగిన్ విత్ ప్రేయర్. దేవుని వాక్యాన్ని చదివి అర్థం చేసుకోవాలి అని అంటే ప్రార్థనతో ప్రారంభించాలి. 119వ కీర్తనలో 18వ వచనములో కీర్తనాకారుడు ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కనులను తెరువుము. నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైనటువంటి సంగతులను నేను చూచునట్లు నా కన్నులను తెరువుము. కనుక బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకోవాలి అని అంటే ప్రార్థనతో ప్రారంభించాలి. ఎందుకు అని అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథములో సత్యం ఉన్నది. సత్యమే కాదు, సర్వసత్యము ఉన్నది. సర్వసత్యములోనికి నడిపించబడాలి అని అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం చదవాలి. ఈ లోకములో అనేక మంది మరి సత్యాన్ని తెలుసుకోవాలని ఆశిస్తూ ఉన్నారు. అయితే ఆ సత్యము ఎక్కడ ఉన్నదో వారికి తెలియదు. మరి ఆ సత్యం అనేటువంటిది బైబిల్ గ్రంథములో ఉన్నది. బైబిల్ గ్రంథాన్ని మనము చదివేటప్పుడు ప్రార్థన ద్వారా ప్రారంభిస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తాడు అనేటువంటి విషయాన్ని యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనములో మనము చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనములో చూస్తే యేసుక్రీస్తు తన శిష్యులకు పరిశుద్ధాత్మను ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆయన వచ్చినప్పుడు మీలో ఉండి నేను చెప్పినటువంటి సంగతులన్నిటినీ కూడా మీకు జ్ఞాపకము చేయును అని ప్రభువు సెలవిచ్చాడు. ప్రియులారా, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి అని అంటే ప్రార్థనతో ప్రారంభించాలి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము నుండి 18వ వచనం వరకు మనము తీరిగ్గా చదివినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి విశ్వాసుల కొరకు ప్రార్థన చేస్తూ ఆయన ప్రార్థన యొక్క సారాంశం ఏమిటి అని అంటే, దేవా వీరి మనోనేత్రములను వెలిగించుము అని ప్రార్థించాడు. కనుక దేవుని వాక్యాన్ని ఊరికే చదివితేనే కాదు, ఆ దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి అని అంటే ప్రార్థనతో మనము ప్రారంభించాలి. అంత మాత్రమే కాకుండా దేవుని వాక్యాన్ని చదివినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు టీచర్గా ఉండి, బోధకుడుగా ఉండి మనము నేర్చుకోవలసినటువంటి విషయాలన్నీ కూడా ఆయన నేర్పిస్తాడు అనేటువంటి విషయాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. కొంతమంది బైబుల్ చదివినా కూడా వారు అర్థం చేసుకోలేరు, గ్రహించలేరు, దాని భావాన్ని తెలుసుకోలేకుండా ఉన్నారు. ఎందుకు అని అంటే సమ్ డోంట్ అండర్స్టాండ్ ద బైబుల్ బికాస్ దే ఆర్ నాట్ లెట్టింగ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ టీచ్ దెమ్. బైబిల్ను చదువుతారు కానీ పరిశుద్ధాత్మ దేవుడు వారికి బోధించేటువంటి విషయాలను వారు అంగీకరించటం లేదు. ఆ కారణం చేత వారు బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకోలేకుండా పోతూ ఉన్నారు. కనుక మనము మొట్టమొదటిగా ఈ సమయంలో తెలుసుకునేది ఏమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని పఠించాలి అని అంటే ప్రార్థనతో ప్రారంభించాలి. రెండవ సత్యము ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని, ఈ బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి సత్యాలను మనం అర్థం చేసుకోవాలి అని అంటే బైబిల్ గ్రంథాన్ని క్రమంగా చదవాలి. ప్రియులారా, ఇది మరి వింతైనటువంటి విషయం ఏమీ కాదు. అనేక మంది క్రైస్తవులు బైబిల్ గ్రంథాన్ని పూర్తిగా చదివినటువంటి వారు చాలా తక్కువగా ఉన్నారు. ఒకవేళ ఒక చర్చిలో 300 మంది ఉంటే బైబిల్ గ్రంథాన్ని 66 పుస్తకాలు మరి చదివినటువంటి వారు ఎంతమంది ఉన్నారు అని అంటే చాలా తక్కువ మంది ఉంటారు. కనుక బైబిల్ గ్రంథాన్ని చదవకుండా బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి విషయాలను, క్రైస్తవులు నమ్మవలసినటువంటి విషయాలను
మరి పాటించవలసినటువంటి ఆచారాలను అర్థం చేసుకోవటం అనేటువంటిది చాలా కష్టం. కనుక బైబిల్ గ్రంథాన్ని మనము చదివేటువంటి అలవాటు చేసుకోవాలి. ఉదయం లేచిన వెంటనే బైబిల్ గ్రంథాన్ని చదవాలి. డాక్టర్ జి క్యాంబెల్ మోర్గన్ అనేటువంటి ఆయన బ్రిటిష్ ఇవాంజలిస్టు, ప్రీచరు, మరి లీడింగ్ బైబుల్ టీచరు, తర్వాత ప్రొలిఫిక్ ఆథరు, గ్రంథకర్త, అనేక పుస్తకాలను రాసినటువంటి వాడు. ఆయన బైబిల్ను చదివేటువంటి విషయంలో ఏమంటున్నాడంటే, ఓవర్ అండ్ అబౌవ్ వాట్ ఎనీ టీచర్ మే గివ్ యూ, యూ రీడ్ ద బైబుల్. ఓవర్ అండ్ అబౌవ్, పదే 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 బైబిల్ గ్రంథాన్ని చదవాలి. ప్రియులారా, వ్యాఖ్యానకర్తలు ఉన్నారు కొంతమంది. మరి ఆ వ్యాఖ్యానకర్తలు బైబిల్ మీద వ్యాఖ్యానం రాయకముందు ఒక్కొక్క పుస్తకాన్ని ఎన్ని పర్యాయాలు చదివి ఆ తరువాత వ్రాయటానికి ప్రారంభించారో మీరు గ్రహించవలసినటువంటి సంగతి ఉన్నది. కనుక బైబిల్ గ్రంథాన్ని చక్కగా చదవాలి. సంవత్సరం అంతటిలో కూడా ఒక్కసారైనా పూర్తి చేయాలి, లేదా ఇంకా అంతకంటే ముందుగా బైబిల్ గ్రంథాన్ని పూర్తిగా చదవాలి. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, ఎన్ని పర్యాయాలైనా బైబిల్ గ్రంథాన్ని చదివినప్పుడు దాన్ని అర్థం చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. మూడవ విషయం ఏమిటి అని అంటే, బైబిల్ గ్రంథాన్ని పఠించాలి అని అంటే మనము బైబిల్ గ్రంథాన్ని పఠించటము అనేటువంటిది జాగ్రత్తతో కూడినటువంటి విషయం. యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనములో ఏముందంటే, యెహోవా గ్రంథమును పరిశీలించి చదవండి. స్టడీ ద స్క్రిప్చర్స్ కేర్ఫుల్లీ. చూడండి, బైబిల్ అర్థం చేసుకోలేకపోవడానికి కారణం ఏంటంటే, కొంతమంది ఏదో వాడుకగా న్యూస్ పేపర్ చదివినట్టు చదువుతారు, లేక ఒక పుస్తకం చదివినట్టు చదివి అక్కడ పడేస్తారు. నాకు అర్థం కావటం లేదండి అని అంటారు. అలా కాకుండా మనము పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని చాలా జాగ్రత్తగా చదవాలి. ప్రభు అయిన యేసు క్రీస్తు యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనములో ఏం చెప్పాడు అని అంటే, లేఖనములను పరిశోధించుడి, అవి నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. మనం యేసు ప్రభువుని గురించి ఎక్కువగా తెలుసుకోవాలి అని అంటే ఈ లేఖనాలను చదవాలి, పఠించాలి. అది చేయకుండా యేసు ప్రభువుని గురించి మనం అర్థం చేసుకునేదానికి వీల్లేదు. అపోస్తలుడైనటువంటి పౌలు 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనములో మరి యవనస్తుడైనటువంటి తిమోతికి ఒక హెచ్చరిక చేశాడు. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా విభజించువానిగాను నిన్ను నీవే కనబరుచుకొనుము. స్టడీ టు షో దై సెల్ఫ్ అప్రూవ్డ్ అంటు గాడ్, ఏ వర్క్ మ్యాన్ దట్ నీడెత్ నాట్ టు బి అషేమ్డ్. ప్రియమైనటువంటి వారలారా, దేవుని వాక్యాన్ని పఠించాలి. 4వ విషయం ఏమిటి అని అంటే, బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకోవాలి అని అంటే దేవుని వాక్యాన్ని చదవటం మాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని పఠించటం మాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. అంటే దేవుని వాక్యాన్ని చదివిన తర్వాత, పఠించిన తర్వాత నిదానంగా కూర్చొని ధ్యానించాలి. మొదటి కీర్తన 1వ వచనము 2వ వచనములో మనము నేర్చుకునేది ఏంటంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. దేవుని గ్రంథాన్ని దివారాత్రము ధ్యానించాలి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6 నుంచి 9 వచనాల్లో మనం గమనించినట్లయితే, యెహోవా దేవుడు ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ, ఇశ్రాయేలు వినుము, నువ్వు లేచునప్పుడు, కూర్చుండునప్పుడు, పరుండునప్పుడు, త్రోవన నడుచునప్పుడు నేను చెప్పిన ఈ మాటలు నీ పిల్లలకు బోధించాలి, నేర్పించాలి, దాని అర్థాన్ని తెలియచేయాలి. మెడిటేట్ ఆన్ ద బైబుల్. దేవుని వాక్యాన్ని ధ్యానించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. 5వ సత్యం ఏమిటి అని అంటే,
మనము దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి ప్రార్థనతో ప్రారంభించి చదివి పఠించి ధ్యానించిన తరువాత మనము దాని అర్థాన్ని గ్రహించుకున్నప్పుడు అది సరిగా ఉన్నదో లేదో అని కొన్ని వ్యాఖ్యానాలు చదవటంలో తప్పేమీ లేదు. వ్యాఖ్యానాల మీద ఇతర పుస్తకాల మీద పూర్తిగా ఆధారపడాలా అని నా ఉద్దేశం కాదు. కానీ మరి బైబిల్ గ్రంథాన్ని మనకంటే ముందుగా పఠించినటువంటి వారు, ధ్యానించినటువంటి వారు, వారు రాసినటువంటి వ్యాఖ్యానాలు, కంకార్డెన్సెస్, బైబిల్ డిక్షనరీస్ మనము చదవటంలో తప్పేమీ కూడా లేదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. 6వ విషయం ప్రియులారా, బైబిల్ గ్రంథాన్ని చదివిన తరువాత బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి ఆ సత్యాలకు మనము విధేయులము కావాలి. రోమాపత్రిక 1వ అధ్యాయము 5వ వచనములో విశ్వాసమునకు విధేయులగునట్లు మనము దేవుని వాక్యానికి విధేయులము కాకుండా పోతే మనం ఊరిక చదివేవారం మాత్రమే అవుతాం, వినేవారం మాత్రమే అవుతాం. చివరిగా ప్రియులారా, ఈ దేవుని వాక్యాన్ని బైబిల్ గ్రంథాన్ని పఠించటంలో 7వ విషయం ఏంటంటే, మనం వాక్యాన్ని మరి పఠించిన తరువాత దాన్ని అర్థం చేసుకున్న తరువాత దానిని ఇతరులకు మనము అందజేయాలి. పాస్ ఆన్ టు అదర్ పీపుల్. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో పౌలు ఏమంటాడు అని అంటే, ఓ తిమోతి, నా యొద్ద నుండి నీవు ఏమైతే నేర్చుకున్నావో గ్రహించావో ఆ సంగతులను నమ్మకమైన సామర్థ్యము గల ఇతరులకు అందచేయుము అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, చాలాసార్లు మనము ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుంటాం. ఒక ఆయన ఏమన్నాడు అంటే, ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే ఒక ప్రొఫెసర్ యొక్క నోట్బుక్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ను స్టూడెంట్ యొక్క నోట్బుక్లోనికి ట్రాన్స్ఫర్ చేయటం. అంటే అది ఒక పుస్తకంలో నుండి ఇంకో పుస్తకంలోనికి ట్రాన్స్ఫర్ అవుతుంది, కానీ అది వాళ్ళ మైండ్ గుండా లేక వాళ్ళ హృదయం గుండా వెళ్ళినటువంటిది కాదు. అలా కాకుండా ఈ దేవుని వాక్యం అనేటువంటిది మన హృదయములో మరి ఫలించి మన హృదయములో నుండి మరి ఆ దేవుని వాక్యాన్ని ఇతరులకు మనము అందచేయాలి, లేక ఇతరులతో పంచుకోవాలి. కనుక దేవుని వాక్యాన్ని ఎలాగూ పఠించాలా అనేటువంటి విషయాన్ని మనము ఈ యొక్క సమయంలో తెలుసుకున్నాము. దేవుని వాక్యాన్ని పఠించాలి అని అంటే ప్రార్థనతో ప్రారంభించాలి, బైబిల్ను చక్కగా చదవాలి, దాన్ని పఠించాలి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. మరి ఈ బైబిల్ సంబంధించినటువంటి ఇతర పుస్తకాలను కూడా చదవాలి. బైబిల్లో మనం ఏమైతే నేర్చుకున్నామో ఆ విషయాలకు మనం విధేయులం కావాలి. మరి ఈ యొక్క సత్యాలను ఇతరులతో కూడా మనం పంచుకున్నప్పుడు ఈ బైబిల్లోని సత్యాలను ఇతరులు గ్రహించి ప్రభు అయిన యేసుక్రీస్తును మరి నమ్ముకునేదానికి అవకాశం కలుగుతుంది. కనుక మనమంతా కూడా మొట్టమొదటగా హౌ టు స్టడీ ద బైబుల్ అనేటువంటి విషయాన్ని గ్రహించి మరి ముందుకు వెళ్ళాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ దేవుడు మీకందరికీ సహాయం చేయునుగాక. చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. ప్రేమగల మా తండ్రి, ఇంతవరకు బైబిల్ గ్రంథాన్ని ఎలాగూ పఠించాలో మీరు మాకు తెలియపరిచినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తూ, మీ గ్రంథములో ఉన్నటువంటి ఆశ్చర్యమైనటువంటి సంగతులను మేము గ్రహించున్నట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడయుండునుగాక. ఆమెన్.